హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాబుదానా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఐటెం లాగా ఇచ్చామనుకోండి ఈజీగా తినేస్తారు. దానికోసం మనం సాబుదానాని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని దాంట్లోకి కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అట్లాగే కొంచెము అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీంతో పాటు నేను ఒక పొటాటోని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. దాన్ని మనం గ్రేట్ చేసి వేసుకోవాలి. స్మాష్ అయినా చేసుకోవచ్చు, గ్రేట్ అయినా చేసుకోవచ్చు. నేను గ్రేట్ చేసేసి వేస్తున్నాను. పొటాటోని గ్రేట్ చేసుకొని దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫర్ డైజెషన్ కోసము. అట్లాగే కొన్ని నేను స్వీట్ కార్న్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్లో. కొన్ని స్వీట్ కార్న్ వేసుకొని అది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసి సాల్ట్ వేయాలి. నేను దీంట్లో స్కిప్ అయింది సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వడలాగా షేప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటన్నిటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై కాకుండా షాల్లో ఫ్రై చేసుకోవాలి. షాల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షాల్లో ఫ్రై చేసి రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా సాబుదానా వడలు రెడీ అయిపోతాయి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.